నమస్కారం. నా పేరు బొడ్ల శ్రీరాములు, కరీంనగర్. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వ పాలన 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిజంగా ఒకటి హర్షం వ్యక్తం చేస్తున్నాను. దాదాపు మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది. ఇన్ని ప్రభుత్వాలకును ఈ భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వానికి చాలా తేడా ఉన్నది. ఎందుకంటే ప్రజల యొక్క జీవన స్థితిగతులు నిజంగా చాలా మెరుగైనయి. ప్రజల పరిస్థితులు. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆలోచించింది ఒకటే. ప్రజల యొక్క జీవన ప్రమాణాలు, జీవన పరిస్థితులు పెరగాలని చెప్పేసి ఆలోచించినాడు. కాబట్టి మనిషికి మనకు కనీస అవసరాలైన తిండి, కూడు, గుడ్డ, నీడ అని అంటారు కదా! వీటిని బేస్‌గా చేసుకొని మనిషికి మనకు కూడు కోసమని మనకు ఉచితంగా రేషన్ బియ్యం సప్లై చేస్తున్నాడు. అలాగే మనిషికి నీడ కోసం ఒక ప్రధానమంత్రి ఆవాస్ యోజన కిందట ఇండ్లను శాంక్షన్ చేసినాడు. అలాగే జల్ జీవన్ కిందట మంచినీటి సౌకర్యం కల్పించినాడు. అలాగే మనకు కనీస అవసరాలైన మరుగుదొడ్ల సౌకర్యాన్ని కూడా మనకు అందజేసినాడు. అలాగే ఈ ఒకటే కాదు, దాదాపు చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి మనిషికి కుల, మత, వర్గ, లింగ భేదం, ప్రాంతీయ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా చేసినాడు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే దాని కిందట ప్రధానమంత్రి చేయని పని అంటూ ఏం లేదు. చిన్న చిన్న పిల్లల నుంచి కౌశల్ యోజన నుంచి, సుకన్య పథకం నుంచి ఒక ఎల్పిజి సిలిండర్లను ఇవ్వడం కానీ, అలాగే యువతకు ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ యోజన కిందట సబ్సిడీ కింద రుణాలను కూడా అందజేసిండు. అలాగే రీసెంట్గా చూసుకుంటే ప్రధానమంత్రి యొక్క మన విశ్వకర్మ యోజన కిందట కూడా ప్రతి ఒక్కరికి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ₹1,00,000 సహాయం కూడా అందజేసినాడు. వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చినారు, వాళ్ళకు సహాయం అందించారు. వాళ్ళ జీవన పరిస్థితులు కూడా మెరుగైనాయి. అలాగే ఎస్సీలకు, ఎస్టీలకు కానీ ప్రతి ఒక్కరికి కానీ ఎంప్లాయ్మెంట్ కల్పించినాడు. అలాగే మన మన దేశాన్ని నిజంగా ప్రపంచంలో అగ్రగామి స్థానంలో 5వ స్థానంలో నుంచి 3వ స్థానం వరకు మనకు వచ్చిందంటే నిజంగా ఇది మనకు హర్షించదగ్గ విషయం. అలాగే దేశ రక్షణ విషయంలో కానీ, అలాగే మన భారతదేశంతో పాటు గ్లోబల్ కనెక్టివిటీ చేసిండు. ప్రపంచ దేశాలన్నీ ఈరోజు మనకు భారతదేశం యొక్క ఫ్రెండ్షిప్ కోసం, అంటే భారతదేశంతోనే అనుబంధం ఏర్పరచుకోవాలని ప్రపంచంలో అన్ని దేశాలు ఎదురు చూస్తున్నాయి. అది ఒక మోడీ యొక్క గొప్పతనం. అందుకనే గ్లోబల్ లీడర్ అంటారు మనం నరేంద్ర మోడీ గారిని. నిజంగా వారి దేశ సేవ నిజంగా మనం మెచ్చుకోదగ్గవలసిన విషయం.